ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం. గురుగారు, మరి ఎంత చదివించినా, ఎంత మంచి స్కూల్లో వేసినా కూడా పిల్లలు సరిగా చదవట్లేదని తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ చదువు బాగా రావడానికి మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయండి? అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. ప్రస్తుతం పేరెంట్స్ ఎదుర్కొంటున్న అతి గొప్ప సమస్యల్లో ఇదొక సమస్య. అరే మంచి స్కూల్లో వేసాము, ట్యూషన్స్ పెట్టాము, అన్నీ చేసాము, పిల్లలు చదవటం లేదు అని చెప్పి రకరకాల సమస్యలతో అందరూ బాధపడుతున్నారు. ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, అసలు మీ పిల్లలు 2వ నెలలో కానీ, అంటే ఫిబ్రవరి నెలలో కానీ, 11వ నెలలో కానీ, 11 అంటే ఎంతమ్మా, 1, 1, 2 ఫిబ్రవరి నెలలో, నవంబర్ నెలలో పుట్టినటువంటి పిల్లలు చదువులో స్లోగా ఉంటారు. ఓకే. అసలు మనం బతికేదే మన పిల్లల కోసం, పిల్లల్ని బాగా చదివించుకొని బాగా సెట్ చేయాలని చెప్పి. ఒకవేళ మీ పిల్లలు 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుట్టి ఉంటే, వీళ్ళు 10th దగ్గర, ఇంటర్ దగ్గర, ఇంజనీరింగ్లో, మీకు తెలుసో ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి ఉంటారమ్మా. ఓకే. ఎండీ చేసిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిన వాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారమ్మా. అబ్బా వాళ్ళ అబ్బాయి డాక్టర్ అబ్బా అనుకుంటే సరిపోయిద్ది, ఎవరు వాళ్ళు డిస్టర్బెన్స్లోనే ఉంటారు, డాక్టర్ అయినా కానీ డిస్టర్బెన్స్లోనే ఉంటారు. ఓకే. మీ పిల్లలు ఎవరైనా 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుట్టి ఉంటే జాగ్రత్త పడండి. 10th వచ్చినాక పాలిటెక్నిక్, ఐటీఐ ఇలా డైవర్షన్ తీసుకోవటం కానీ, లేదా 10th చదువు ఆపేయటం కానీ, ఇంటర్మీడియట్కి వచ్చినాక లాంగ్ టర్మ్ అని ఇలా మళ్ళీ గ్యాప్ తీసుకోవటం కానీ, లేదా చదువు ఆపేయటం కానీ, ఇంజనీరింగ్ వచ్చినాక 16 బ్యాక్లాగ్స్, ఇన్ని సర్టిఫికేట్లు మోసుకొని వెళ్ళటము, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ మీ పిల్లలు పుట్టుంటే ముందే మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నన్నే కలవమని నేను అంటలేదమ్మా. మీకు నమ్మకం ఉన్నా, మీకు తోచిన వాళ్ళని కలవండి. కానీ ప్రాబ్లం కనుక్కున్నవాడు మంచి సొల్యూషన్ ఇస్తాడు. నేను డైరెక్ట్గా చెప్తున్నా 2వ నెల 11వ నెల గురించి. అంటే నేను ఆ నెలలో పుట్టిన వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉందని నేను ప్రాబ్లం కనుక్కున్నాను కాబట్టి దానికి తగ్గ రెమెడీ చేయగలను, సొల్యూషన్ చెప్పగలను. అప్పుడు వాళ్ళు బాగా చదువుకోవడానికి, వాళ్ళు బాగా చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. చాలామంది లాంగ్ టర్మ్కి వెళ్ళి అది రాక చదువు లైఫ్ అంతా డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళు ఇలా ఉన్నారు. కాబట్టి మనం బతికేదే మన పిల్లల కోసం. కాబట్టి ఆ మంత్లో ఒకవేళ మీకు ఇప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న మీ పిల్లలు అబ్బా బాగానే చదువుతున్నాడు అనుకో, అబ్బా బాగా చదువుతున్నాడు కదా ఈయనేంది ఇలా అంటారు అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ అంటే బాగా చదివి 10th క్లాస్లో సపోజ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు జ్వరం వచ్చిందంట, డిస్టర్బెన్సేగా. ఏదో లేట్గా వెళ్తారు, డిస్టర్బెన్స్. బాగా చదివి మర్చిపోతారు. ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తుంది ఆ 2వ నెల 11వ నెల. 2 అంటే చంద్రుడు, పౌర్ణమి, అమావాస్య. అబ్బా మంచి తెలివిగా ఉంటాడు, అమావాస్య పడిపోతుంటాడు. ఇలా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ పిల్లలు ఆ నెలల్లో పుట్టుండి చదువులో ఒకవేళ వెనకబడి ఉన్నా, లేదా యావరేజ్గా ఉన్నా, ఒక్కసారి నన్ను కలవండి. కలిస్తే దానికి తగ్గ రెమెడీ ఇస్తాను. ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత 10th దగ్గర, ఇంటర్ దగ్గర మీ పిల్లలు కనుక డిస్టర్బ్ అయితే మీరు ఇంకా ఏ పెళ్ళికి వెళ్ళడానికి, ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి లేదు, మీకు జీవితమే లేదు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏమంటారు తెలుసా, మీరేం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు కదా. మిమ్మల్ని అడగరు మీ పిల్లలు ఏం చేస్తున్నారో అని క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. మా అబ్బాయి 10th తప్పాడండి, మా అబ్బాయి ఇంటర్ తప్పాడండి, మా అబ్బాయి లాంగ్ టర్మ్లో ఇదయ్యాడండి అని చెప్పుకోగలరా? చెప్పుకోలేరు కదా. అంటే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉండిద్ది, ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయిద్ది. కాబట్టి పోతే ఫీజే పోయిద్ది. అదే సెట్ అయిపోయాడు అనుకోండి, అబ్బాయికి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీరు మంచి లైఫ్ పొందిన వాళ్ళు అవుతారు కదా. ఇక్కడ నేను మరలా మీ అందరికీ చెప్పేది ఏంటంటే అమ్మా, పోతే ఫీజే పోయిద్ది, కానీ సెట్ అయిందంటే మాత్రం లైఫ్లు సెటిల్ అవుతాయి. కాబట్టి నేను మీకు అనేది ఏంటంటే ఆ నెలల్లో ఒకవేళ కనుక ఎవరైనా పుట్టి ఉంటే ముందే జాగ్రత్తలు తీసుకోండి. నా దగ్గరికి వస్తే అద్భుతమైన రెమెడీస్ ఇస్తానండి. ఒక అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు, కడప వాళ్ళది, ఇద్దరు టీచర్లు. ఆ అబ్బాయి సరిగ్గా చదువు రావట్లేదని చెప్పి కడప హాస్టల్లో చేర్చారు, ఇంకొక హాస్టల్లో చేరిస్తే ఎక్కడ జాయిన్ చేసినా చదువు రావట్లేదు. గుంటూరులో తీసుకొచ్చి ఒక స్కూల్లో, మంచి స్కూల్లో, ఏమండి ఇలా మీ ఇద్దరు టీచర్లు అండి, మా అబ్బాయికి చదువు రావట్లేదు, చూసిన వాళ్ళందరూ మీరు టీచర్లు అయ్యి ఉండి మీ పిల్లలు చదువు రాకపోవడం ఏందని ఎక్కిరిస్తున్నారండి, కాస్త జాగ్రత్తగా చెప్పండి అని చెప్పి ఆయనకి అప్పచెప్పారు.
అప్పచెప్తే ఆయన అన్నాడు, మేము చెప్పేదేదో మేము చెబుతామమ్మా, కానీ ఇక్కడ రెహమాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఒక్కసారి ఆయన్ని కూడా కలవండి, ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెమెడీస్ చేస్తాడు. అలా గుంటూరులో మీరు కెమెరా తీసుకొని వచ్చి ఏ బ్యాంకుకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళి కెమెరా పెట్టుకొని ఇలా రెహమాన్ గారు అంటే ఎవరన్నా ఎస్ ఆయనండి, మా పిల్లలకి మంచి చేశాయండి, మాకు మంచి చేశాయండి అని మీకు ఊరంతా చెప్పుకుంటారు. ఓకే, నేను ఇది ఓపెన్గా చెప్తున్నా, కెమెరా తీసుకొని వెళ్ళొచ్చు, మీకు తోచిన ఆఫీస్కి వెళ్ళొచ్చు, మీకు తోచిన బ్యాంకుకి వెళ్ళొచ్చు, మీకు తోచిన స్కూల్కి వెళ్ళొచ్చు, అలా చెప్తారు. అలా చేసి పెడతా నేను, ఎందుకంటే నాకు 60 ఏళ్ళు, ఆ పిల్లలు నాకు మనవాళ్ళు లాంటి వాళ్ళు, నా మనవాడు బాగుండాలి అనేటువంటిది నా మంచి ఉద్దేశం అనమాట. అలా తీసుకొస్తే నా దగ్గరికి చూసి అబ్బాయి 2వ నెలలో పుట్టున్నాడు. సరే అయినా కానీ అబ్బాయికి తగ్గ రెమెడీస్ అన్నీ చేసి, ఏమండి ఈ అబ్బాయి ఎప్పుడన్నా నేను పోలీస్ అవుతానని అంటున్నాడా అని అడిగా. అవునండి అనగానే ఆ అబ్బాయి లేదు, అవును నేను పోలీస్ అవుతా సార్ కూడా చెప్పాడు నేను పోలీస్ అవుతా అన్నాడు. అబ్బాయి ఇప్పుడు స్కూల్ ఫస్ట్. ఎందుకని? ఆ అబ్బాయి మనసులో ఉన్నదేమో పోలీస్ అవ్వాలని, వీళ్ళు ఏదో చదివిస్తున్నారు. అబ్బాయి మనసులో ఉన్నదాన్ని నేను బయటికి తీసా. నేను అనుకున్నది సార్ చెప్పింది 2 ఈక్వల్ అయినాయి అని అబ్బాయి బాగా చదువుకున్నాడు, రిజల్ట్ వచ్చింది. బాగా చదివితే రిజల్ట్ వస్తుంది, పని చేస్తే జీతం ఇస్తారుగా, పని చేస్తే కాస్త ఎక్కువ తక్కువ జీతం ఇస్తారు. ఇక దీనికి ఏ ఆస్ట్రాలజిస్ట్ తోటి ఏ న్యూమరాలజిస్ట్ తో కూడా పని లేదుగా. అలా వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి, అలా ఇస్తా నేను. అలా ఇవ్వటం వల్ల ఆ పిల్లలందరూ కూడా అలా బాగా చదువుకొని బాగా పైకి రావటం, ఎంతమంది జీవితాలు మారినాయో ఆ భగవంతుడికి తెలుసు, ఆ ఎంజాయ్ చేసినటువంటి ఆ పిల్లలకి మాత్రమే తెలుసు. నవంబర్లో పుట్టి ఆల్రెడీ బాగా చదువుతున్న వాళ్ళకి కూడా ఫ్యూచర్లో ఏమైనా వీళ్ళు లేట్ సెటిల్మెంట్. నవంబర్లో పుట్టి బాగా చదువుకున్న వాళ్ళు లేట్ మ్యారేజ్, ఉద్యోగం ఆలస్యంగా వస్తుంది, పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది, ఇలా లేట్ సెటిల్మెంట్ అవుతుంది ఫిబ్రవరి వీళ్ళకి. సో ఫిబ్రవరి నవంబర్లో పుట్టిన పిల్లలు ఒక్కసారి రెమెడీ చేయించుకోవడం ఎప్పటికైనా చాలా మంచిదమ్మా. గురుగారు, మరి 30 సంవత్సరాలు వచ్చిన పెళ్ళి అవ్వట్లేదని చెప్పేసి ఆ గుడికి ఈ గుడికి ఆ చర్చికి ఎక్కడికి ఇక్కడ తిరిగేసి పెళ్ళి అవ్వట్లేదని డిప్రెషన్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, మరి వాళ్ళకి ఎలాంటి రెమెడీ ఉంటుంది? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. ఈ రోజున వివాహాలు చాలా ఆలస్యం అవుతుందని అందరికీ తెలుసు. సరే, దానికి రీజన్స్ సెటిల్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ అలా సెటిల్ అయినాక కూడా వివాహాలు ఒక ఫారెన్లో ఉండి వివాహాలు ఒక ఇలా రకరకాల సమస్యలతోటి చాలామంది బాధపడుతున్నారమ్మా. నేను అనేది ఏంటంటే, మీకు మాత్రం అమెరికాలో జాబ్ చేయాలి, లేదంటే ఇక్కడ పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి, నెలకు 2 లక్షలు 3 లక్షల ప్యాకేజీలు మీకు కావాలి, తప్పేమీ లేదు, మంచి పనే. అయినప్పుడు అరే నేను ఇలా 2 లక్షలు 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నానే, నాకు పెళ్ళి అవ్వడం లేదే, అసలు ఏదన్నా దీనిలో ఫాల్ట్ ఏమన్నా ఉందేమో, ఒక అతన్ని ఎవరినన్నా కలిసి ఆయనకి ఏదో కొంత ఫీజు ఇచ్చుకొని అసలు ఏంటండి ఎందుకు అవ్వటం లేదు, దీనిలో రీజన్ ఏంటి అని చెప్పించుకొని దాని యొక్క రెమెడీ చేయించుకొని మ్యారేజ్ చేసుకుంటే హాయిగా ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది కదా. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడండి, డాలర్లు పంపిస్తాడండి, మరి 34 ఏళ్ళు వచ్చినాయండి పెళ్లి కాలేదు. ఏమ్మా డాలర్లు లెక్కేసుకోవటమే కాదమ్మా, పిల్లలకి పెళ్లి కూడా చేయాలి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి కూడా చేయాలి. ఇక్కడ లగ్నం నుంచి వివాహ స్థానం 7వ స్థానం బాగలేకపోతే నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్రపతి అయినా వివాహాలు అవ్వు, దానికి రెమెడీ చేయించుకోవాలి. సో నువ్వు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం ఏంటంటే, అసలు ఆస్ట్రాలజీలో నీ వివాహ స్థానం ఎలా ఉంది, ఆ వివాహ స్థానం బాగుంటే సరే, బాగలేదంటే ఎందుకు బాగలేదు చూసుకొని దానికి తగ్గ రెమెడీ చేయించుకుంటే వివాహం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా పేరులో ఇందాక చెప్పాను నేను ఒక 8 నంబర్లు నెగిటివ్ నంబర్స్, ఆ నెగిటివ్ నంబర్స్ 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఆ నంబర్లు ఉన్నాయంటే తప్పనిసరిగా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి, మ్యారేజ్ అవ్వకపోవటం, అయితే ఇబ్బందులు పడటం, ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి మన పేరులో ఏమన్నా నెగిటివ్ ఏమన్నా ఉన్నదా చూసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. అలా చేసుకుంటే నా దగ్గరికి ఒకళ్ళు ఒక 39 ఏళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఏమండి మా అమ్మాయికి మ్యారేజ్ అవ్వటం లేదండి అని చెప్పి అనగానే అలా చూసి 1 వీక్లో పెళ్ళి అయిపోయిద్దమ్మా ఈ అమ్మాయికి అని చెప్పా. 1 వీక్లో పెళ్ళి అవటం ఎందుకు, 39 ఏళ్ళ నుంచి పెళ్ళి అవ్వక అల్లాడుతుంటే, సరే నేను శని ఆదివారం కన్సల్టెన్సీ చేస్తానమ్మా,
వెళ్ళిపోయారు. నెక్స్ట్ శని ఆదివారం ఈ కవర్ ఇప్పుడంతా క్యారీ బ్యాగ్ లాంటివి కదా, ఒక కవర్ తీసుకొని వస్తున్నారు. ఓకే. ఏంటమ్మా అంటే మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, మీకు బట్టలు తెచ్చామని చెప్పి తెచ్చారు. ఓకే. అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే వాళ్ళ యోగంలో ఆ అమ్మాయి వచ్చిన టైంకి మ్యారేజ్కి మంచి టైం, చిన్న రెమెడీస్ చేసాం. ఆ నెగిటివ్ ఏదైనా ఉంటే ఆ నెగిటివ్ తీసేసాం. ఓకే. ఆ పేరులో 18వ నంబర్ ఉంది, ఆ 18వ నంబర్ తీసేసి 19వ నంబర్ చేసాం. ఆ 18వ నంబర్ ఏం చేసిందంటే వివాహాలు వచ్చినా కుదిరినా క్యాన్సిల్ చేస్తుండిద్ది. ఓకే. 19వ నంబర్ ఏం చేసిందంటే వాళ్ళకి వివాహాలు వచ్చేటట్టు చేసి, మ్యారేజ్ కుదిరేటట్టు చేసి, మ్యారేజ్ అయ్యి లైఫ్ని ఆనందంగా గడిపేటట్టు చేస్తుంది. ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క పని చేస్తుంది. అలా చేసేది కాబట్టి ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆ 18వ నెంబర్లో ఒక అక్షరం కలిపి కానీ ఒక అక్షరం తీసి కానీ 19వ నెంబర్ చేసి పెట్టాను. చేసి పెట్టగానే ఆల్రెడీ వాళ్ళకి ఏదో సంబంధాలు చూసి ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అమ్మ మాకు ఓకే అయిందమ్మా అని చెప్పి వాళ్ళు రావటం, మ్యారేజ్ కుదరటం, టక్కన మన దగ్గరికి వచ్చి ఇలా జరిగిందండి. అంటే వాళ్ళ యోగంలో కూడా ఆ టైంలో మ్యారేజ్ జరగాలనే యోగం ఉండాలి. ఇక్కడ నేను లేని దాన్ని ఇవ్వను, లేనిది ఇవ్వలేను నేను కూడా. వాళ్ళకి ఆ టైం బాగుంది కాబట్టి అమ్మ ఇప్పుడు 1 వీక్లో పెళ్ళి అయిద్దమ్మా, మీకు పెళ్లి కుదిరిపోయిద్దమ్మా అని చెప్పా. ఎందుకు జాతక ఊరినే ఫ్లూక్లో చెప్పలా, జాతక చక్రంలో యోగం ఉంది కాబట్టి దానిలో ఉన్నదానికి చిన్న రెమెడీ చేయటం వల్ల ఆ రెమెడీ ప్రకారం వాళ్ళు బాగా క్లిక్ అవటం, మ్యారేజ్ అవటం, మ్యారేజ్ కుదరటం, మ్యారేజ్ అయిపోవటం ఇలా జరుగుతుంది. అంటే తలరాతలో ఉంటే దాన్ని మీరు ఏమైనా తలరాతలో లేని దాన్ని ఎవ్వడూ మార్చలేడు ఈ ప్రపంచంలో. ఉన్నదాన్ని కొంచెం అడ్జస్ట్ చేయగలం. ఇప్పుడు మీకు జ్వరం రాకుండా ఏ డాక్టర్ చేయలేడు, మీకు తెలుసో తెలీదో. మీరు ఇంతవరకు ఇంత వయసు వచ్చింది కదా, ఎప్పుడన్నా నాకు ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా. మీకు అనారోగ్యం ఉన్నప్పుడు దాన్ని తగ్గిండి అని వెళ్ళారు, అది తగ్గితే ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేసిద్ది. రాకుండా చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఉన్నదాకా దాన్ని తగ్గిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ యోగం అంటే దీనిలో నేను అనేది ఏదో ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి పేర్లో ఏ పెట్టండి, పేర్లో బి పెట్టండి అంటే కుదరదు. అసలు వాళ్ళ యోగంలో ఎలా ఉంది, ఇప్పుడు టైం ఎలా ఉంది, ఆ టైంకి ప్రకారం ఏమన్నా నెగిటివ్ గ్రహాలు ఏమైనా చూస్తున్నాయా, వాటి చిన్న శాంతి చేయించుకుంటే అలా చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం ఇలా చేస్తాం. అలా కాకుండా దాంతోపాటు మీరు మీ మత గ్రంథం భగవంతుడిని నమ్ముకోవాలి. ఈ ప్రపంచంలో ఏం చేయాలని ఒక భగవంతుడి వల్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఆస్తికులు ఎక్కువ ఉంటారు కానీ ఎక్కడైనా నాస్తికులు తక్కువగా ఉంటారు. అంటే అందరూ భగవంతుడిని నమ్ముతున్నారనగా. మీకు ఇంకో విషయం తెలుసా, నాస్తిక సభ పెట్టి దేవుడు లేడు అని సభ పెట్టి ఆ సభ సక్సెస్ అవ్వాలని ఇంట్లో నుంచి బయలుదేరతా వాళ్ళు కూడా అంట, దేవుడా మా సభ సక్సెస్ అవ్వాలి, చాలామంది రావాలని చెప్పుకొని వెళ్ళి మీటింగ్కి వెళ్తారంట. అంటే అందరూ భగవంతుడిని నమ్ముతారు, భగవంతుడిని ఫాలో అవ్వాలమ్మా. 42వ అధ్యాయం శుక్రుడు 4-2-6 శుక్రుడు గురు చరిత్రలో 42వ అధ్యాయం చదువుకుంటే వివాహాలు అవుతాయి. కీర్తనలో 42వ కీర్తన చదువుకుంటే క్రిస్టియన్స్ వివాహాలు అవుతాయి. అలానే ముస్లిమ్స్లో సూరా నంబర్ 42వ సూరా చదువుకుంటే వివాహాలు అవుతాయి. కొంతమంది అనుకోవచ్చు అంతా నాన్ సెన్స్ అని. ఎస్, అంతా నాన్ సెన్సే. సెబ్బి అల్లా దియే జబే న్యూమరాలజీ బి అల్లా దేకొర్హత. అంతా భగవంతుడే ఇచ్చినప్పుడు న్యూమరాలజీ కూడా సపరేట్గా ఎవరో తీసుకురారు కదా, అది కూడా భగవంతుడే ఇచ్చి ఉంటాడు. సో ఇవన్నీ భగవంతుడు మన కోసం, మనం చక్కగా బతకడానికి మన కోసం ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశాలు. సో ఇలా ఫాలో అవ్వండి, లైఫ్ని ఆనందమయం చేసుకోండి. నమస్కారం. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి